హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు పీవీ ఫామ్ తెలుగు. అయితే ఈరోజు ఈ వీడియోలో మన ఫామ్ దగ్గర వాటర్ సదుపాయం లేదని చెప్పాను కదా. అయితే మనం ప్రస్తుతం బోర్ అయితే వేయించాము. ఆ బోర్లో వాటర్ పడ్డాయో లేదో ఈ వీడియో చివరికి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అండ్ అదేవిధంగా బోర్ కొత్తగా ఎవరైనా ఫామ్ దగ్గర వేపిస్తే, మీరు కానీ వేపిస్తే ఎంత స్క్వేర్ ఫీట్ నడుస్తుంది, దాని ఖర్చు ఎంత వస్తుంది, అవన్నీ కూడా మీకు లాస్ట్లో నేను చెప్పబోతున్నాను. అండ్ మన బోర్కి ఎంత ఖర్చు వచ్చిందో అది కూడా చెప్పబోతున్నాను. అండ్ టోటల్ కంప్లీట్గా బోర్ వేసుకోవడానికి ఎంత ఖర్చు వచ్చిందో అది కూడా చెప్పబోతున్నాను. చూడు చూసినట్టు అన్నా 10 మంది ఉన్నారే. ఇది పెద్ద కేసింగ్. తర్వాత టీషర్ట్ ఉంటుంది ఇది, ఇంకా తర్వాత అది ఉంటుంది. లేబర్కి ఇబ్బంది లేదు. తర్వాత చెప్తా.
నువ్వు చెప్తున్నావు ఇక మొత్తం అనిపిస్తుంది. నేను తర్వాత చెప్తా. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడడం కుదరదు కదా. వాటర్ బాగా పడ్డాయి. అది వికేసే ఇది వేసేసి అది దిగరే అట్లా అది ఉంటేనే బెటర్. అది లేకుంటే మళ్ళీ ఆగమవుతుంది. दान ढेर है जाते अपने केसिंग హాయ్ గైస్, ఇప్పుడు టోటల్ మనం చూద్దాం ఎంత ఖర్చు వచ్చిందో. అయితే స్క్వేర్ ఫీట్ అంటే బోరు వేయడానికి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 85 రూపీస్. అయితే 180 ఫీట్ ఉండాలి, కానీ బిట్ 5 ఫీట్ కాబట్టి 180 ఫీట్స్. ఇది వచ్చేసి 15,725 రూపాయలు అయింది. కేసింగ్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 550 రూపాయలు నడుస్తుంది. ఇది 30 ఫీట్లు. టోటల్ ఇది 16,500 అయింది. పెద్ద కేసింగ్ అంటే సైడ్ల నుంచి గాలి వచ్చేస్తుందని చెప్పేసి, అంటే లోపల బోర్ పడిపోయే అవకాశం ఉంటుందని, కేసింగ్ పడిపోయే అవకాశం ఉందని దొడ్డు కేసింగ్ అయితే వేశారు. అది 13 ఫీట్లు. అది 800 స్క్వేర్ ఫీటు. దానికి వచ్చేసి 10,400 అయింది. దీని ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 2,000 అయింది వాళ్ళు అక్కడ నుంచి మా ఊరికి వచ్చి వేయడానికి. సో టోటల్గా 44,625 రూపాయలు అయింది. అయితే ఈ 625 రూపాయలు అయితే లెస్ చేశారు వాళ్ళు. టోటల్గాను మన ఖర్చు వచ్చేసి అన్నీ పోను 45,000 వేసుకుంటే మనము బోర్ వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మాకు నీళ్ళు తొందరలోనే పడ్డాయి, అంటే 4 పైపులకే పడ్డదనమాట. కొంతమందికి లేట్ అవ్వచ్చు, పడకపోవచ్చు అనమాట. సో ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.